మాది కనంపల్లె గ్రామం అండి. బుక్కే కాలనాయక్ కుటుంబ సభ్యులం మేమంతా. మేము విన్నవించుకుంటున్నది ఏమనగా మా భూమి వచ్చేసి కబ్జా జరిగింది. దానికి కారకుడైన ఎక్స్ ఎంపీటీసీనో జెడ్పీటీసీనో ఆయన ఎవరో అధికారంలో ఉండి రిటైర్ అయిన ఆయన అన్ని ముగించుకొని ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. ఆయన వచ్చేసి మాకు దశరథ్ నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మీద రాజకీయ ఒత్తిడి వల్ల మేము అంత సాగు చేసుకుంటా ఆయన ప్రొలాంగ్ అవ్వకుండా మాది ఎకరా 10 సెంట్లు అది మీది కాదు అనుకుంటా సర్వే వాళ్ళతో ఎంఆర్ఓ వాళ్ళతో మభ్య పెట్టి ఇది మీది కాదు అని చెప్తా మాకు మభ్య పెడతా వీళ్ళని అడ్డు పెట్టుకొని సర్వే వాళ్ళని అడ్డు పెట్టుకొని మభ్య పెడతా వాళ్ళే సాగు చేసుకుంటా వస్తా అన్నారు. అది ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పి మొన్న 5 ఏళ్ల కింద నుంచి మేము పోరాడుతూ ఉన్నా కానీ వాళ్ళు ఎటువంటి స్పందన లేకుండా ఎంఆర్ఓ వాళ్ళు కానీ ఆర్డీఓలు కానీ ఎవరు కానీ ఎటువంటి స్పందన లేని పక్షంలో మేము వచ్చేసి ఈ విధంగా పోరాడుతున్నాము. ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నందుకు ఎవరితో ఏం చెప్పుకుంటావు, మేము డబ్బులు ఇచ్చినా కానీ మిమ్మల్ని ఏమైనా చేయించగలము, మీ 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 అసలు మీ ఉనికే లేకుండా చేయగలము, మీకు ఏమీ లేదు, మీరు నిరుపేదలు, ఎవరు ఏం చేసుకోలేరు, మేము డబ్బులు ఇస్తే ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మరియు అదే విధంగా మేము చెప్పినట్లు అధికారులు చేస్తారు తప్ప మీరు చెప్పినట్లు ఎవరు ఏం చెయ్యరు అని చెప్పి మా మీద ఒత్తిడి చేస్తున్నారు. ఊర్లో వాళ్ళకి ఫోన్ చేయడము, మా మీద బెదిరింపులు, వాళ్ళకి ఇలా చేస్తాం అలా చేస్తామని బెదిరించడము అలాంటివన్నీ ఉండడం వల్ల మేము ఇలా దీక్ష చేస్తున్నాము. ఇప్పుడు మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. మాకు సహాయం కావాలి. ఎంఆర్ఓ గారు సహాయం చేస్తారా, ఆర్డీఓ గారు సహాయం చేస్తారో, పోలీసులు సహాయం చేస్తారో, లేకపోతే ఎవరు ప్రజలే సహాయం చేస్తారో మాకైతే ఎటువంటి సహాయం ఇప్పటి వరకు అందట్లేదు. ఎవరి దగ్గరకు వచ్చినా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళండి అంటారు. పెద్ద మనుషులు వాళ్ళ మనుషులు అయినప్పుడు ఏ పెద్ద మనుషులు మాకు వచ్చి సహాయం చేస్తారు? ఎవరు చేయలేరు కదా. ఇది 5 ఏళ్ల నుంచి మీరేం చేస్తున్నారు అని అంటే కానీ 5 ఏళ్ల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇంకొక 5 ఏళ్ళు అయినా తిరుగుతాము. మళ్ళీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత 10 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు అని అంటారు. మా 10 ఏళ్ళు మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు అవుతుంది. అంతకు మించి ఇంకేం చేయలేం కదా. మేమైతే కక్షలు కార్పణ్యాలకు మేము పోదలుచుకోలేదు. రక్త గాయాలు మాకు అలవాటు లేదు, అవసరం కూడా లేదు. వాళ్ళు ఏవైనా చేసి వాళ్ళు నెగ్గించుకోవాలని చూస్తున్నారు. దీని నుంచి మమ్మల్ని కాపాడాలని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓని కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పోలీస్ శాఖను కూడా నేను కోరుకుంటున్నాను. నా పేరు బుక్కే వస్త్రం నాయక్. మాది కనంపల్లె గ్రామము. మా భూమి సర్వే నెంబర్ వచ్చేసి 121 సర్వే నెంబరు. ఆ 121 సర్వే నెంబరు మా ఆధీనంలో 1984 నుంచి ఉంది. దాని తర్వాత గవర్నమెంట్ వారు 2010లో మాకు పాస్ పుస్తకం జారీ చేయడం అయినది. దాని తర్వాత రీసెంట్ గా జరిగిన రీసర్వేలో ఈ మూడే దశరథ్ నాయక్ బలవంతంగా లాక్కొని భూమిని మొత్తము ఆ రీసర్వే జరగనీయకుండా రౌడీజంతో బెదిరించి ఈ విధంగా ఆడోళ్ళని చూడకుండా అన్ని ఎత్తి చూపించి కొడోళ్ళు దాడులు చేసి రీసర్వే చేసిన వాళ్ళందరినీ బెదిరించి 20-30 మందిని వేసుకొని వెనకాలేసుకొని ఎంతవరకు మా భూమి ఉందో అంతవరకే రీసర్వే చేయండి కానీ వాళ్ళ భూమి రీసర్వే చేయకుండా అని చెప్పేసి దాని తర్వాత కూడా ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చేసి మభ్యపెట్టి రాజకీయ నాయకుల ద్వారా చేపించి మా భూమిని ఆన్లైన్ లో నుంచి తీసించేసి తర్వాత మేము కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మేము పంట వేసుకుంటే 20-30 మంది రౌడీలు వచ్చి ఆ పంటను దున్నేసి ఆపడానికి వెళ్ళిన మా వదిలిని రాళ్ల దాడి చేసి వాళ్ళు బలవంతంగా ముక్కలు వేసుకున్నారు. కనంపల్లి గ్రామం సర్వే నెంబర్ 121కి సంబంధించినటువంటి వివాదం ఇది. యాక్చువల్ గా కాళే నాయక్ వర్సెస్ దశరథ్ నాయక్ వీరిద్దరి మధ్య భూమికి సంబంధించినటువంటి వివాదం ఉంది. ఈ వివాదము ప్రస్తుతం జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు పులివెందుల నందు ఈ వ్యాజ్యం నడుస్తుంది. సో కోర్టు పరిధిలో ఉన్నటువంటి వివాదం కాబట్టి మీరు కోర్టు పరిధిలోనే పరిష్కారం చేసుకోవాలి. కోర్టు నుంచి తీర్పు వచ్చేంత వరకు తదుపరి చర్యలు తీసుకోవడానికి చట్టరీత్యా వీలు పడదని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. సో వారు ఏదైతే మనకు ఆగస్టులో మళ్ళీ ఈ కేసు విచారణకు ఉన్నట్టుగా మనకు ఆన్లైన్లో కేసు స్టేటస్ తెలుస్తుంది. సో కోర్టులో వివాదం పరిష్కారం అయిన తర్వాత గౌరవ కోర్టు యొక్క తుది తీర్పును అనుసరించి చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకుంటాం.